ఐపీఎల్ 2026కి సంబంధించిన 10 టీములు జట్టులో ఉన్న మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే 10 టీముల మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ర్యాంకింగ్ గురించి చెప్తున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీ ఫేవరెట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం దగ్గర మిడిల్ ఆర్డర్ ప్లేయర్లో పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చే ప్లేయర్స్ లేరని చెప్పాలి. చాలా డీసెంట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమ్మద్. ఒకసారి వీళ్ళ ముగ్గురు స్టాట్స్ చూస్తే రిషబ్ పంత్ ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడితే 269 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 118 ఉంది. యావరేజ్ 24, స్ట్రైక్ రేట్ 133. ఆయుష్ బదోని ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడితే 329 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 74, యావరేజ్ 33, స్ట్రైక్ రేట్ 148 ఉంది. అబ్దుల్ సమ్మద్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 164 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 45, యావరేజ్ 20, స్ట్రైక్ రేట్ 176 ఉంది. గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో పెద్దగా పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ లేరని చెప్పాలి. రూదర్ఫోర్డ్ని ట్రేడ్ చేసిన తర్వాత ఒక ఫారెన్ ప్లేయర్ని మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంటే వాషింగ్టన్ సుందర్, గ్లీన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్. ఒకసారి వీళ్ళ ముగ్గురు స్టాట్స్ చూస్తే వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2025లో 6 మ్యాచ్లు ఆడితే 133 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 49, యావరేజ్ 27, స్ట్రైక్ రేట్ 166 ఉంది. గ్లీన్ ఫిలిప్స్కి మొత్తం ఐపీఎల్ మ్యాచ్లు ఆడే ఛాన్సులు ఇస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ఐపీఎల్ 2023లో 5 మ్యాచ్లు ఆడితే 39 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 25, యావరేజ్ 8, స్ట్రైక్ రేట్ 177 ఉంది. షారుఖ్ ఖాన్ ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్లు ఆడితే 179 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 57, యావరేజ్ 30, స్ట్రైక్ రేట్ 179 ఉంది. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం దగ్గర మంచి డీసెంట్ పవర్ఫుల్ మిడిల్ ఆర్డర్స్ ఉన్నారని చెప్పాలి. చేజింగ్లో స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తారు. ఈ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ వాళ్ళు ఎవరంటే అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టాప్స్, డేవిడ్ మిల్లర్. ఒకసారి వీళ్ళ ముగ్గురు స్టాట్స్ చూస్తే అభిషేక్ పోరెల్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 301 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 51, యావరేజ్ 25, స్ట్రైక్ రేట్ 147 ఉంది. ట్రిస్టన్ స్టాప్స్ ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడితే 300 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 41, యావరేజ్ 50, స్ట్రైక్ రేట్ 151 ఉంది. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ 2025లో 11 మ్యాచ్లు ఆడితే 153 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 27, యావరేజ్ 31, స్ట్రైక్ రేట్ 127 ఉంది. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. ఈ ప్లేయర్స్ గురించి మాట్లాడితే బ్యాటింగ్ లైనప్లో మిడిల్ ఆర్డర్ ఓవర్స్లో రన్స్ తీయటంలో ప్రధాన బాధ్యతలు తీసుకుంటారు. ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మేర్, డోనోవన్ ఫెరేరా. ఒకసారి వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుంటే ధ్రువ్ జురేల్ ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడితే 333 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 70, యావరేజ్ 37, స్ట్రైక్ రేట్ 156 ఉంది. షిమ్రాన్ హెట్మేర్ ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడితే 239 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 52, యావరేజ్ 22, స్ట్రైక్ రేట్ 146 ఉంది. డోనోవన్ ఫెరేరా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఐపీఎల్ 2025లో ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక మ్యాచ్ ఆడాడు. ఒక మ్యాచ్ ఆడితే 1 రన్ చేశాడు. యావరేజ్ 1 ఉంది. స్ట్రైక్ రేట్ 34 ఉంది. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. ఈ టీంలో పవర్ హిట్టర్స్ ఉన్నారని చెప్పాలి. మెయిన్గా చేజింగ్లో బాగా యూజ్ అవుతారు. ఒకసారి వీళ్ళ స్టాట్స్ చూస్తే నేహల్ వదేరా ఐపీఎల్ 2025లో 16 మ్యాచ్లు ఆడితే 369 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 70, యావరేజ్ 31, స్ట్రైక్ రేట్ 146 ఉంది. శశాంక్ సింగ్ ఐపీఎల్ 2025లో 17 మ్యాచ్లు ఆడితే 350 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 61, యావరేజ్ 50, స్ట్రైక్ రేట్ 154 ఉంది. మార్కస్ స్టోనిస్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 160 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 44, యావరేజ్ 27, స్ట్రైక్ రేట్ 186 ఉంది. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. టాప్ ఆర్డర్ కూలిపోయిన తర్వాత ఇన్నింగ్స్ను మళ్ళీ నిర్మించడంలో లేదా డెత్ ఓవర్స్లో వేగం పెంచడంలో ఈ ఆటగాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇటీవల సీజన్లో ఈ విభాగంలో మంచిగా లేకపోవడం వల్ల కేకేఆర్ విమర్శలు ఎదుర్కొంటుంది. ఒకసారి వాళ్ళు ఎవరు అనేది చూస్తే అంకుష్ రఘువంశీ ఐపీఎల్ 2025లో 12 మ్యాచ్లు ఆడితే 300 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 50, యావరేజ్ 33, స్ట్రైక్ రేట్ 140 ఉంది. క్యామరన్ గ్రీన్ ఐపీఎల్ 2025లో ఆడలేదు, కానీ ఐపీఎల్ 2026 యాక్షన్లో కేకేఆర్ వాళ్ళు 25.20 కోట్లు పెట్టి కొన్నారు. ఒకసారి ఐపీఎల్ 2024లో 13 మ్యాచ్లు ఆడితే 225 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 46, యావరేజ్ 32, స్ట్రైక్ రేట్ 143 ఉంది. రింకు సింగ్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 206 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 38, యావరేజ్ 29, స్ట్రైక్ రేట్ 154 ఉంది. నెంబర్ 4
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ కాంబినేషన్ వల్ల మంచి పవర్ హిట్టర్స్, కీలకమైన బ్యాట్స్మెన్లు అవసరమైనప్పుడు పవర్ హిట్టింగ్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు. రజత్ పతిదార్ ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్లు ఆడితే 312 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 64, యావరేజ్ 24, స్ట్రైక్ రేట్ 144 ఉంది. టీమ్ డేవిడ్ ఐపీఎల్ 2025లో 12 మ్యాచ్లు ఆడితే 187 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 50, యావరేజ్ 26, స్ట్రైక్ రేట్ 185 ఉంది. జితేష్ శర్మ ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్లు ఆడితే 261 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 85, యావరేజ్ 37, స్ట్రైక్ రేట్ 176 ఉంది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీంకి బ్యాలెన్స్డ్ పవర్ హిట్టర్స్ ఉన్నారని చెప్పాలి. 2025లో అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ ఇప్పుడు ఐపీఎల్ 2026లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంటే డివాల్డ్ బ్రెవిస్. ఇతను రీప్లేస్మెంట్గా వచ్చాడు ఐపీఎల్ 2025లో. ఇప్పుడు మొత్తం మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఒకసారి బ్రెవిస్ స్టాట్స్ చూస్తే ఐపీఎల్ 2025లో 6 మ్యాచ్లు ఆడితే 225 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 57, యావరేజ్ 37, స్ట్రైక్ రేట్ 188 ఉంది. శివం దుబే ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడితే 357 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 50, యావరేజ్ 32, స్ట్రైక్ రేట్ 132. ఉర్విల్ పటేల్ ఈ ప్లేయర్ కూడా రీప్లేస్మెంట్ ప్లేయర్గా వచ్చాడు. ఐపీఎల్ 2025లో 3 మ్యాచ్లు ఆడితే 68 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 37, యావరేజ్ 23, స్ట్రైక్ రేట్ 212 ఉంది. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీంలో అయితే ఓవర్కి గేర్ మార్చి ఆడే ప్లేయర్ ఉన్నారు. వికెట్స్ పడుతున్నా కానీ అదే ఊపుతో ఆడే మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ స్టాట్స్ చూస్తే నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 182 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 32, యావరేజ్ 23, స్ట్రైక్ రేట్ 119 ఉంది. హెన్రిచ్ క్లాసన్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 487 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 105, యావరేజ్ 44, స్ట్రైక్ రేట్ 177 ఉంది. లియామ్ లివింగ్స్టన్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 112 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 54, యావరేజ్ 16, స్ట్రైక్ రేట్ 133 ఉంది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఈ టీం విషయంకి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ అయినా కానీ సెకండ్ బ్యాటింగ్ అయినా కానీ బౌలర్ని ఉతికి ఆరేసి మడత పెట్టే ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షర్ఫానే రుదర్ఫోర్డ్. ఒకసారి వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుంటే తిలక్ వర్మ ఐపీఎల్ 2025లో 16 మ్యాచ్లు ఆడితే 343 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 59, యావరేజ్ 31, స్ట్రైక్ రేట్ 138 ఉంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్లు ఆడితే 224 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 48, యావరేజ్ 25, స్ట్రైక్ రేట్ 163 ఉంది. షర్ఫానే రుదర్ఫోర్డ్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 291 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 46, యావరేజ్ 32, స్ట్రైక్ రేట్ 157 ఉంది. మరి ఈ 10 ఐపీఎల్ టీములు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ర్యాంకింగ్ చూసిన తర్వాత మీకు ఇష్టమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎవరు కామెంట్స్లో చెప్పండి.